నమస్కారం. ఈ వీడియో చూస్తున్న నీతో ఒక్క నిమిషం మనసు విప్పి మాట్లాడాలనుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూస్తుందా? నీ వల్ల కాదు, ఇది నీ స్థాయికి మించిన కల అని ఎవరైనా అన్నారా? లేక నీకు నీవే నేను సాధించగలనా అని అనుమానిస్తున్నావా? అయితే ఈ కథ నీకోసమే. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకో. నువ్వు ఒక అడవిలో ఉన్నావు. నీ కళ్ల ముందు ఒక చిన్న విత్తనం ఉంది. అది మట్టిలో కూరుకుపోయి ఉంది. పైన భారీ వర్షం, చుట్టూ చీకటి. ఆ విత్తనం నేనింత చిన్నదాన్ని ఈ పెద్ద భూమిని చీల్చుకుని పైకి రాగలనా అని భయపడి ఉంటే ఈరోజు మనకు నీడనిచ్చే మహావృక్షాలు ఉండేవి కావు. ఆ విత్తనానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం విశ్వాసం. అది బయటకు రాగలనని నమ్మింది కాబట్టే గాలిని, వెలుతురును ముద్దాడగలిగింది. ఇలానే ఒక ఊర్లో ఒక కుర్రాడుండేవాడు. అతనికి ఒకే ఒక కల, పర్వతారోహకుడు కావాలని. కాని అందరూ అతన్ని చూసి నవ్వారు. ఎందుకంటే ఒక ప్రమాదంలో అతను తన ఒక కాలును కోల్పోయాడు. ఒక కాలు లేని నువ్వు పర్వతం ఎక్కడో ఏంటి? సాధ్యం కాని పనుల గురించి ఆలోచించుకో అని అందరూ హేళన చేశారు. అతను బాధపడ్డాడు, కాని కృంగిపోలేదు. అతను తన కృత్రిమ కాలుతో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రతిరోజూ పడిపోయేవాడు, రక్తం వచ్చేది, నొప్పి ప్రాణం తీసేసేది. కాని అతను కళ్ళు మూసుకుంటే అతనికి కనిపించేది పర్వత శిఖరం మాత్రమే. ఒకరోజు అతను ఆ ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాడు. దారిలో ఎంతో మంది అనుభవజ్ఞులైన వారు వెనక్కి తిరిగి వస్తూ, ముందుకు వెళ్లకు, వాతావరణం బాలేదు, నీ వల్ల అస్సలు కాదు అని హెచ్చరించారు. కాని అతను వినలేదు. ఎందుకో తెలుసా? అతను తన చెవులను మూసుకున్నాడు, తన మనసును తెరిచాడు. చివరికి అతను ఆ శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ నిలబడి గాలిని పీలుస్తున్నప్పుడు అతనికి అర్థమైంది, తను గెలిచింది ఆ పర్వతాన్ని కాదు, తనలో ఉన్న అసాధ్యం అనే భయాన్ని. అతను ఆ శిఖరం పైకి వెళ్ళింది తన కాళ్లతో కాదు, సాధ్యమే అన్న విశ్వాసంతో. మిత్రమా, ఆ కుర్రాడు మరెవరో కాదు, నీలో దాగి ఉన్న నీ సంకల్పమే. నీ కల ఎంత పెద్దదైనా కావచ్చు. అది ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేదా ఒక కల కావచ్చు. గుర్తుంచుకో, విజయం అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో నీకు ఎదురయ్యే మొదటి అడుగు నీ మీద నీకుండే నమ్మకం. నీ దగ్గర వనరులు లేకపోవచ్చు, కాని విశ్వాసం ఉంటే మార్గం దొరుకుతుంది. నీకు తోడు ఎవరూ లేకపోవచ్చు, కాని నీ నమ్మకం నిన్ను నడిపిస్తుంది. నీకు ఓటమి ఎదురు కావచ్చు, కాని అది నిన్ను ఆపడానికి కాదు, నిన్ను సరిదిద్దడానికి వస్తుంది. ప్రపంచం నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు నిన్ను నమ్మితే చాలు, ప్రపంచమే నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి నీ లోపలికి నువ్వు చూసుకో. నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ అగి ఉంది. ఒక్కసారి గట్టిగా నీ మనసులో అనుకో, ఇది సాధ్యమే, నేను దీన్ని సాధిస్తాను. ఈ రోజే నీ విజయానికి మొదటి అడుగు వెయ్యి. నిన్నటి భయాలను వదిలేయలేయి, రేపటి విజయాలను అందుకో. చరిత్ర చదివేవాడిగా కాదు, చరిత్ర సృష్టించేవాడిగా నిలబడు. మళ్ళీ చెప్తున్నాను, సాధ్యమే అన్న విశ్వాసమే విజయంలో మొదటి అడుగు. ఆ అడుగు నువ్వు వేస్తావని నేను నమ్ముతున్నాను. మరి నువ్వు సిద్ధమేనా? ఆల్ ద బెస్ట్.